సహోదరుడు ఎలీషా ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామానికి చెందినవాడు. అతనికి చిన్నతనము నుండే దేవుని సేవ చేయాలనే కోరిక బలంగా ఉండేది. అయితే అతనికున్న దృష్టి లోపం కారణంగా చాలా మంది అతన్ని నీవు సేవ చేయలేవని తిరస్కరించారు. ఒక మారు పాస్టర్ గారి వద్దకు వెళ్ళి నేను పరిచర్య చేయవచ్చా అని అడిగినప్పుడు ఆయన కూడా నీ దృష్టి లోపం కారణంగా నీవు చేయలేవని చెప్పారు. ఇది అతన్ని ఎంతో గాయపరిచింది. అనేక దినాలు ఈ విషయాన్ని బట్టి దుఃఖిస్తూ వచ్చాడు. ఎన్నో ఆసుపత్రులకు వెళ్ళి ప్రయత్నం చేశాడు, కానీ తన జీవితంలో ఎలాంటి మార్పు లేదు. ఒకసారి ఒక కలలో యేసు ప్రభుతో పాటు ఒక దైవజనుడు నిలబడడం చూశాడు. అప్పుడు యేసు ప్రభు కలలో కనపడుతున్న ఆ దైవజనుని చూపించి, ఇతడు ఒక ప్రవక్త, ఇతడు నీ స్వస్థత కొరకు ప్రార్థిస్తాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని చెప్పాడు. నీవు ఒక క్రొత్త జీవితం ఆరంభించి నా సేవ చేస్తావని కూడా కలలో యేసు ప్రభు చెప్పాడు. అతనికి ఈ కళ 2 పర్యాయాలు వచ్చింది. అప్పటి నుండి ఈ దైవజనుని ఎలా కలుసుకుంటాను, ఎప్పుడు కలుసుకుంటాను అని ఆలోచిస్తూ వచ్చాడు. ఒక్కసారి శుభవార్త టీవీలో డాక్టర్ ఆనంద స్థిరా గారు ప్రసంగిస్తున్న కార్యక్రమాన్ని ఆయన వీక్షిస్తున్నాడు. అప్పుడు దైవజనుడు ప్రసంగం తర్వాత ప్రవచనాత్మకంగా దృష్టి లోపము కలిగిన వ్యక్తిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు, దేవుడు అతనికి ఒక మంచి జీవిత భాగస్వామినిచ్చి ఆయన పెండ్లిని ఆశీర్వదించబోతున్నాడు అని ప్రవచనాత్మకం చెప్పి దేవుని సేవ కొరికిన మాటలు చెప్పాడు. ఇది తన కొరకే అని నమ్మిన ఎలీషా వెంటనే స్వస్థత పొందాడు. అతడు టీవీలో డాక్టర్ ఆనంద స్థిరా గారిని అదే రోజు స్పష్టంగా చూడగలిగాడు. తనకు కలలో కూడా కనిపించింది ఈ దైవజనుడే అని గుర్తించాడు. దేవుని ఎంతో స్తుతించాడు. నిజంగా ఆ ప్రవచనము ప్రకారమే అతనికి వివాహమైంది, స్వస్థత కలిగింది. దేవుడు చక్కని 2 పిల్లలను ఇచ్చాడు. ఇతడు బుక్ స్టాల్ ద్వారా దేవుని పరిచర్య బహు చక్కగా చేస్తున్నాడు. దేవుడు ఎవరైతే ఇతనిని తిరస్కరించారో వారందరి మధ్యలో ఆయన హెచ్చించాడు. అరే నీ కంటికి చూపు లేదు, నీకు పెళ్లి కావడమే గొప్ప సంగతి, నువ్వు ఏడ సేవ చేస్తావో నువ్వు సేవ చేయరన్నారు. చాలా నిరాశపడ్డా ఇంటికి వచ్చా. వాళ్ళే కాదు చాలామంది కూడా అన్నారు, నిన్న వీడికి అసలు మ్యారేజ్ కాదు, వీడు సేవ చేయలేడు, ఎందుకు పనికిరాడని చాలామంది అన్నారు. చాలా అద్భుతం ఏంటంటే నేను పడుకున్నా, దేవుని సేవ చేయాలని ఒక ఆలోచన, పడుకున్నా నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక దర్శనం. ఆ దర్శనంలో ఒక వ్యక్తి నన్ను అభిషేకించినాడు. ఎప్పుడు నేను ఆ మొహం చూడలేదు, నాకెవరూ తెలియదు. ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే శుభవార్చనలో కనపడ్డాడు అన్నశ్రయ్య గారు. నన్ను అభిషేకించినాడు. దేవుని ఆత్మ సంపూర్ణంగా పొందుకున్నట్టు దర్శనం వచ్చింది. తర్వాత హోలీ స్పిరిట్ నన్ను అభిషేకించింది. తర్వాత వెతుక్కుంటే నా టీవీలో కనిపించాడు. ప్రభువా, దేవశ్రీనుడు చేయబెట్టి ప్రార్థించినాడు, నన్ను దర్శనం చూపించినావు, ఆ దర్శనం నాకు కావాలో ప్రభువా, ఆ శక్తి నాకు కావాలో ప్రార్థన చేసుకున్నా. అయితే ఏం జరిగిందంటే స్వయంగా నా వైపు చేయి చూపించాడు. ఎలీషా ముందుకు రా అన్నాడు. హల్లెలూయా. అసలు దర్శనంలో వచ్చింది, అయ్యగారిని చూడలేదు, అయ్యగారు నన్ను పిలుస్తూ వచ్చినాడు. తర్వాత దేవుడు నన్ను వాడుకున్నాడు. నాకు మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మాకు నర్సింగ్ జాబ్ వచ్చింది. నా భార్యకు నర్సింగ్ ఆఫీసర్గా ఉంది. నేను ఒక క్లినిక్ పెట్టుకున్నాను, నేను ఒక బుక్ స్టాల్ పెట్టుకున్నాను. జమ్మలమడుగు నియోజకవర్గానికి పాస్టర్స్ అందరికీ ఫెడరేషన్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించినాడు. కేవలము ఏది చేతగాని నన్ను ఒక పనికొచ్చే పాత్ర చేశాడు. దాని ద్వారా అయ్యగారు పిలవడం, ప్రార్థించడం కూడా ఎంతో సంతోషం. వందనాలు అయ్యగారు. దీనికి కృతజ్ఞతగా, ఎందుకంటే పెద్దలను గౌరవించడం, సన్మానించడం మన బాధ్యత. కాబట్టి అయ్యగారి కూడా చిన్న సన్మానం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. వ్యవసాయం జీవించాను. He requested uncle that he wanted to shawl him. Don't worry. భయపడద్దు నువ్వు. God will give you దేవుడు మీకు 10 acres of land. 10 ఎకరాల భూమిని ఇస్తాడు. పెద్ద సంఘం ఇస్తాడు. Open miracle will happen. బహిరంగంగా అద్భుతాలు జరుగుతాయి మీ ద్వారా. கர்த்தருக்கு கனமும் மகிமையும் உண்டாவதாக.